వెల్కమ్ టు టీఆర్ వీడియోస్. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వి హనుమాన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మిడి శోభారాణి మరియు రూరల్ అధ్యక్షుడు ప్రవీణ్ రావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రామోజీ, పల్లె మధు, మైపాల్ రెడ్డి, శ్రీరాములు, కె కరుణాకర్, సోమసాని, రమేష్, ప్రధాన కార్యదర్శులు గుండ్ల రామతీర్థ, ప్రభంజన్ గౌడ్, శ్రీశైలం, నాయకులు మేడబోయిన నరేష్, సిద్దిరాజు, వీరేశం, కిషోర్ గౌడ్, చంద్రకాంత్ యాదవ్, పల్లె శివ, సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, సుభాష్ని, సుమిత్, కొన్నె మాధవి, లంబా పవన్, బెల్లిదే శ్రీను, సిద్ధు, బిల్లా ప్రవీణ్, పవన్ దేవ్ గౌడ్, సురేంద్ర, ఉదయ్, శోభన్ బాబు, కంది ప్రవీణ్, కరుణాకర్ యాదవ్, వెంకట్రెడ్డి, నరసింహారెడ్డి, ప్రశాంత్, మున్సిపాలిటీ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అందరు నిలబడరు. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. కిషన్ రెడ్డి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహానుభావునికి గట్కేసర్ మండల అధ్యక్షుడు, రూరల్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం మా అందరికీ ఒక సీనియర్ నాయకునిగా నేను గర్వపడతా ఉన్నాను. రాబోయేది రామరాజ్యం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అనడానికి ఒక శుభ సూచకం. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదాలతో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి తెలంగాణకు అవకాశం కల్పించారు. అలాగే మా యువకులందరూ కూడా, పెద్దలు, రైతులు, యువకులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా రాబోయేది రామరాజ్యం, రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజ్యం రాబోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురుస్తున్నారు. ఈ కాంగ్రెస్ కు 240 సీట్లు భారతదేశంలో వచ్చినటువంటి పార్టీ. అందరూ కలిస్తే కూడా 32 మంది కలిస్తే 234 సీట్లు వచ్చినాయి. అందరూ కలిస్తే అన్ని వచ్చినాయి. ఒక్క భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వచ్చినాయి. 15 రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది, జీరో. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ జీరో. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జీరో కావాలి. కిషన్ రెడ్డి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ హీరో కావాలని నేను కోరుతున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఉమ్మడి గట్కేసర్ మండలం నుంచి
అత్యధికంగా కార్యకర్తలు విచ్చేసి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఇదొక చరిత్ర. భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి ఎన్నికై మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి వారు ఇప్పటివరకు లేరు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఫస్ట్ సారి అయినప్పుడు ఎన్నికై కాలేదు. ఇది బ్రిటిష్ వారు పోయినప్పుడే అయిండు కాబట్టి ఎన్నికై ఆయన కూడా 2 సార్లు అయ్యిండు. ఆయన 15 సంవత్సరాలు చేసిండు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది ఇది చరిత్ర, ఇది రికార్డు. 3 సార్లు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో అది నరేంద్ర మోడీ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రపంచం తెలంగాణలో కూడా వీస్తుంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో అధికారం చేపడుతుందని విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీ. పండిట్ నెహ్రూ కూడా 3 సార్లు చేసిండు అంటున్నారు. అయితే నేనేంటంటే పండిట్ నెహ్రూ 3 సార్లు చేసిన కారణం ఏంటంటే ఆయనకు కలిసి వచ్చింది. ఏం కలిసి వచ్చిందంటే మహాత్మా గాంధీ చనిపోవడం వల్ల ఆ పేరు చెప్పుకొని 5 ఏళ్ళు గెలిచాడు. తర్వాత 2వ సారి ఎట్లా గెలిచిందంటే సార్ మొత్తం మేమే దేశానికి స్వాతంత్రం తెచ్చిన మేమే ఇంగ్లీష్లో నిలబెట్టాము ఆతోనే ఏంటని చెప్పి సెంటిమెంట్తో 2వ సారి గెలిచాడు. 3వ సారి నెహ్రూ ఎట్లా గెలిచిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చనిపోవడము, ఈయనకు అవకాశం రావడం, ఎవరు రేపడం జరిగింది. కానీ మన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు ప్రచారం చేసినాయి. ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వ్యక్తులు విషం చిమ్మే వ్యక్తులు సోషల్ మీడియాలో రోజు ప్రచారం చేసినారు. ఎంత విషం చిమ్మే ప్రచారం చేసినా, ఎన్ని ఆటంకం చేసినా, ఎన్ని చేసినా నిజమైన మొగాడు ఈ ప్రజలతో గెలిచే వ్యక్తి ఈ మన మోదీ గారు. ఆయన లెక్క నెహ్రూ లెక్క ఏదో సింపతితోని గెలిచినోడు కాదు. ఎన్ని వ్యతిరేకతలున్నా ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు వ్యతిరేకం చేసినాయి మోదీ గారు రావద్దని. ఇన్ని వ్యతిరేకతల్లో గెలిచిన వ్యక్తే మొగోడు తప్ప వేరే వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మోడీ గారిది చాలా నిజమైన గెలుపు. నిజమైన 3వసారి ప్రధానమంత్రి కావడానికి నిజమైన అర్హుడు. ఇది ప్రపంచానికి గురువు, విశ్వ గురువుగా ఇప్పుడు నిజంగా ఆయన సార్థకత చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు. దేశాలకి ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ నలుమూలల మారుమూల గ్రామంలో నరేంద్ర మోడీ గారి పేరంటే గల్లీ లీడర్ లెక్క తయారైపోయింది. ఇలా నరేంద్ర మోడీ గారి పేరు ప్రజలలో, కార్యకర్తలలో ఎక్కడ పోయినా మోడీ గారిది వారిని జీర్ణించుకోలేక ఇలా దుష్ట శక్తులు కొన్ని మోడీ గారు రావద్దనే ఆలోచనతో పనిచేసినాయి. కాబట్టి మనమంతా కార్యకర్తలందరూ ఒక కంకణ బద్దులై ప్రతి గ్రామంలో పనిచేసిర్రు. ఇక్కడ మన మల్కాజ్గిరి డివిజన్ నుంచి ఈటల రాజేందర్ అనే గిట్ట ఎప్పుడు మన మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎంపీ రాలే, ఎమ్మెల్యే రాలే. ఈసారి కార్యకర్తలందరి వారి యొక్క పట్టుదలతోటి, కార్యకర్తలందరి ఆశీర్వాదంతో ఈటల రాజేందర్ గారు ఒక ఇక్కడ మైలురాయిగా దాటి ఈ మన గట్కేసర్ మండల్ రూరల్లో కార్యకర్తలంతా పనిచేసిన నాయకత్వంలో ఇక్కడ హనుమాన్ గారు, ప్రవీణ్ గారు, ఇక్కడ శోభమ్మ గారు వారి నాయకత్వంలో కూడా అందరం కలిసిమెలిసి కార్యకర్తలతో ముందుకు తీసుకుపోతున్నాము. మన రాబోయే రోజుల గిట్ట లోకల్ బాడీ ఎన్నికల్లో, స్థానిక బాడీ ఎన్నికల్లో మనం అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనమంతా తప్పకుండా ముందుకు పోవాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని మీ అందరితోటి కార్యకర్తలతో మనం చేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఏర్పడబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో మొట్టమొదటిసారిగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబట్టి 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడింది. దేశ విచ్ఛిన్న శక్తులు అన్నీ ఒకవైపు, దేశభక్తులందరూ ఒకవైపు బలమంటే ఏందో చూపించి భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు దేశ ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా గట్కేసర్ మండలంలోని ఉమ్మడి మండలంలోని అందరం కలిసికట్టుగా పనిచేసి మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపించుకున్నట్టే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సాధిస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారికి, దేశ ప్రజలకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఈరోజు గట్కేసర్ ఉమ్మడి మండలాలు కలిసి మనము ప్రధానమంత్రి గారు 3వసారి మన నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఉమ్మడి గట్కేసర్ మండలాలు సెలబ్రేట్ చేసుకుంటాము. హనుమాన్ గారు మరి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సెలబ్రేషన్ జరుపుకున్నాము. మన మహిళా సోదరి మనలందరూ ఉత్సాహంగా స్వీట్లు పంచుకుంటూ మన బీజేపీ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంతో ఈ సెలబ్రేట్ జరుపుకుంటాము. మనము 18వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి, తర్వాత 3వ స్థానంలోకి, ఇప్పుడు మనం 1వ స్థానంలోకి మనము చూసుకోబోతున్నాం.
మన ఫ్యూచర్. ఎందుకంటే అత్యున్నత శిఖరాల మీద భారతదేశాన్ని నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేశారు. ఆ విధంగా ప్రజలందరూ నమ్మేసి మన ప్రధాని మూడోసారిగా ప్రధానమంత్రిగా మనం పీఠం కట్టబెట్టాము. దానికి మన బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వారికి కేంద్ర మంత్రి పదవులు రావడము, సహాయ మంత్రి పదవి రావడము, కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి రావడము అందరికీ చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అన్న నేపథ్యంలో 4 సీట్ల నుంచి 8 సీట్ల వరకు పోవడానికి ముఖ్య కారణం మన బండి సంజయ్ గారు అని చెప్పవచ్చు. ప్రతి గడపకి 5 పాదయాత్రలు చేస్తూ ప్రతి గడపకి అసలు బీజేపీ అంటే ఏంటి, కాషాయం నీడలో మన తెలంగాణ ప్రజలంతా ఎంత సుఖ సంతోషాలతో ఉండాలో, ఎంత అరాచకాల ప్రభుత్వాన్ని మనం భరించామో, ఈ స్వర్గ తెలంగాణని మనము చెరసాల్లో బంద్ చేశారు ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం కానీ. మొన్న వచ్చిన సీఎం కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైనా హామీలు ఇచ్చారంటే అది ఏమీ అమలు చేయట్లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు మనము మన ప్రధానమంత్రి గారి నుంచి మనము మన అభివృద్ధిని మనము ఆశిస్తున్నాము. దానికి తప్పకుండా మన భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి గారు ఎంత కృషి చేస్తారో, మన మంత్రులు కూడా, మన సహాయ మంత్రులు కానీ, మన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కానీ, వారి ఆధ్వర్యంలో మేము మరింత ముందుకు పోతూ 2027 వరకు మేమే సీఎం అయ్యేటట్టు ఆ విధంగా మేము కృషి చేస్తాము. ప్రతి ఒక్క సంఘటనని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాము. అభివృద్ధి పథకాలని ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు మేము చూస్తాము. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కృషి చేస్తామని మనం చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు ఈ దేశ ప్రజలందరూ ఈ యొక్క అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి, న్యాయమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది. 2019లో నరేంద్ర మోడీ గారికి అభివృద్ధి విషయంలో ఓటు వేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ఓటు వేయడం జరిగింది. కానీ ఈసారి భారతదేశాన్ని గెలిపించాలని ప్రజలు ఓటేశారు. కాబట్టి ఈ యొక్క పరిపాలన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం లేనప్పుడు 10 సార్లు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఉండొచ్చు కాక, కానీ ఈసారి ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన, భారతదేశంలో యొక్క విదేశీ కుక్కలు విదేశీ తొత్తులు వ్యతిరేకించిన ఇన్ని సంఘర్షణలను తట్టుకొని గెలిచింది. కాబట్టి ఈసారి పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది. ఈ యొక్క దేశ ప్రజలు ఏ ఆకాంక్షలతో ఏ ఆశలతో అయితే ఈ యొక్క భారతదేశాన్ని ఒక సుస్థిర పరిపాలన అందించి భారతదేశాన్ని ఉజ్వలమైనటువంటి నెంబర్ 1 స్థానంలో విశ్వగురువుగా చూడాలనేటువంటి ఆకాంక్షలతో ఓటు వేశారో ఆ యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈసారి పరిపాలన ఉంటుంది. కాబట్టి భారతీయులందరి యొక్క లక్ష్యం రాబోయేటువంటి రోజుల్లో నెరవేరబోతుంది. దానికోసం ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరం కలిసి బాణసంచా కాల్చి ప్రజలందరితో మమేకమై ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.